విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 10 మంది దుర్ఘటనలో చనిపోయి 16 రోజులైనా కమిటీ రిపోర్ట్ ఈ రోజుకి ఇవ్వకుండా కమిటీ వచ్చి తూతు మంత్రంగా ఎంక్వైరీ చేసి కార్మిక సంఘాలు కానీ కార్మిక నాయకులు కానీ కార్మికులు కానీ కలవకుండా వెళ్ళిపోవడాన్ని మేము అంగీకరించడం లేదు. పక్కన ఫార్మా కంపెనీలో చనిపోతే ₹1 కోటి ఇచ్చినటువంటి ఇదే ప్రభుత్వం 25 లక్షలు ఇచ్చి దులుపుకుంటే ప్రశ్నించే పరిస్థితి లేదా? హిందుస్థాన్ జింక్ లో ₹1 కోటి ఇయ్యలేదా? ఎసెన్షియల్ కంపెనీ ఫార్మాల పరవాళ్ళ ₹1 కోటి ఇయ్యలేదా? ఎందుకు ఎవరిని చెప్పి అడుగుతా ఉన్నాం. చిన్న పొరపాటు జరిగితే కేసులు పెడతారు, 10 మంది సరిపోతే కేసులు పెట్టరా? ఎవరు సంబంధం లేదా? కాబట్టి క్లియర్ గా మేము చెప్తా ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ 10 మంది చనిపోవడానికి కారణం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో కాకపోవడం, పత్రవాద్యాలను గాలిగుద్దులు పెట్టడం, నాసి రకమైన రా మెటీరియల్ వాడడం, వీటి మీద మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎటుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి కుటుంబాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజల హృదయాన్ని కలిచివేసింది. ఈ ప్రమాదానికి కారణం యాజమాన్యం తరఫు నిర్లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ఏదో పూర్తిగా ఎవరెవరికి అప్పచెప్పేది అమ్మాయని చెప్పి దుర్గుర్తులు చేస్తున్న కార్యక్రమాలుగా మేము భావిస్తున్నాం. SMS CCTV మిషన్ వద్ద గతంలో ఎప్పుడు కూడా ఆ ప్రదేశంలో ప్రమాదం జరగలేదు. ఈసారి ప్రమాదం జరిగిందంటే కేవలం సాంకేతిక వాళ్ళు కానీ లేదా ఒక సేఫ్టీ కవర్ వేయకపోవడం కానివ్వండి, లేదా పర్చేజ్ చేయకపోవడం వల్ల కానీ కారణం అని చెప్పి భావిస్తున్నాం. మీరు అందరూ తప్పు అని చెప్పే దాని మీద అయితే ఇమీడియట్ గా మేనేజ్మెంట్ ఇచ్చి మీరు చెప్తున్న విషయాలు తప్పు కమిటీ వేశారు. కమిటీ బయటపెట్టలేదు. ఈ రోజు వరకు కూడా కార్మిక సంఘాలు పెట్టింది మాకు మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇమీడియట్ గా యాజమాన్యాన్ని కార్మిక సంఘాన్ని కొత్తగా చెప్పండి, లేదా కలెక్టర్ గారికి అప్పచెప్పి బాధ్యత అప్పచెప్పి కలెక్టర్ గారు మేనేజ్మెంట్ నిలబడండి. అలాగే కార్మికులంతా INTC కాదు వీటికి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇది ఈరోజు ప్రజా సంఘాలు కానివ్వండి, కార్మిక సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ వివిధ రకాలుగా న్యాయబద్ధమైన డిమాండ్ 2012లోనే మేము నిర్ణయం చేసాం. చనిపోయినటువంటి 19 మంది చనిపోతే ఆ రోజు 20 లక్షల రూపాయలు ఇచ్చాం. ఆఫర్ చేసినప్పుడు సో ఆ విధమైన నిర్ణయాన్ని 2026 వచ్చేసి నిర్ణయం అమలు చేయడం అనేది కూడా భావ్యం కాదు. ఈరోజు అందువల్ల గవర్నమెంట్ తమ విధానాలు మార్చుకొని కార్మిక వర్గాన్ని పరిరక్షించాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే కాదు, ఫార్మా కంపెనీలో అనేకమైన పరిశ్రమలో కార్మిక వర్గాల రక్షణ లేకుండా పోయింది. ఇది కూడా మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కానీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో డిపార్ట్మెంట్లు కానీ మొక్కుబడిగా వాళ్ళు పనిచేస్తున్న తప్ప నిజమైనటువంటి చేయకుండా వారి కార్మిక వర్గాలు తాలూకా ప్రయోజనాలు కాపాడాలని, పరిసరాల ప్రయోజనాలు కాపాడాలని చూడకుండా ఏదో వాళ్ళు ఏదో యాజమాన్యం పిలిస్తే మేము వెళ్ళా రిపోర్ట్ ఇచ్చారని చెప్పి కాదు. రాబోయే రోజుల్లో మొత్తం సీరియస్ గా ప్రమాదాలు సంభవించే పరిణామాలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి విశాఖపట్నం జిల్లా కానీ, అనకాపల్లి జిల్లా కానీ అనేకమైన పరిశ్రమల్లో వేలాది మంది జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా మీరేదో గొప్పలు చెప్తున్నారు, ఈ పారదర్శకతో ఈ రోజు వరకు కూడా రిపోర్ట్ అడుగుతున్నాం. మీరు 11,690 కోట్లు ఇచ్చారు. దాని తాలూకా నివేదిక కూడా ఒక శ్వేతపత్రం కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు మరణించినటువంటి సంఘటన యావత్ రాష్ట్రాన్ని కూడా చాలా కలిచివేసింది. ఈ మరణాలకి ఇంకో విధంగా చెప్పాలంటే ఈ హత్యలకే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరేనని AIUTC భావిస్తోంది. ఈరోజు ఆ నిర్లక్ష్య వైఖరి వలన, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాల వలన వాళ్ళ యొక్క మొత్తం ఫ్యాక్టరీలు అంతా కూడా మ్యాన్ పవర్ తగ్గించేసి, నైపుణ్యం గల వర్కర్స్ అందరినీ కూడా, కార్మికులందరినీ కూడా తగ్గించేసి రిట్రెంచ్మెంట్ చేసి, లేకపోతే VRS ఇచ్చి రిటైర్ అయిపోయినటువంటి నైపుణ్యం గల కామ్రేడ్స్ యొక్క స్థానంలో, కార్మికుల యొక్క స్థానంలో తిరిగి ఎంప్లాయ్మెంట్ తీసుకోకపోవడము, అలాగే తక్కువ మంది కార్మికులు ఎక్కువ పని భారాన్ని మోపి ఏ విధమైనటువంటి సోప్స్ ని కూడా పాటించకుండా, ఏ విధమైనటువంటి రక్షణ విధానాలను కూడా, సేఫ్టీ వీటిని కూడా పాటించకుండా ఈ రోజు ఇక్కడ ఉత్పత్తులు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు పబ్లిక్ సెక్టర్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ విధంగా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ఇంకోవైపు బిట్టల్ లాంటి కార్పొరేట్ శక్తులకి అన్ని కూడా ప్రజా ధనాన్ని దారాదత్తం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము. పూర్తిగా ఈరోజు కార్పొరేట్ శక్తులకి ప్రజా ధనాన్ని, ప్రజా ఆస్తుల్ని, స్థలాలని, అన్ని వనరులన్నింటినీ కూడా ఉచితంగా దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఏ సెంటర్ తీసుకొస్తే
ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ కార్మిక వ్యతిరేక పబ్లిక్ సెక్టర్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కార్మికులందరూ కూడా ఐక్యమై పోరాటం నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు 4 లేబర్ కోడ్లు తీసుకొస్తూ ఉన్నారు. యూనియన్లు నిర్వీర్యం చేయడము, యూనియన్లు అనుమతించకపోవడము, అనేక రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి వీటిని కూడా తీసుకొస్తూ కార్మిక చట్టాలన్నింటినీ కూడా కాలరాచి వేస్తూ మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి కార్మిక వర్గాన్ని మొత్తం కార్మిక లోకాన్ని కూడా నెట్టివేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం కార్మిక లోకము ప్రజానీకం కూడా ఐక్య ఉద్యమాలను నిర్మించాలని, ప్రజాతంత్ర ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, ఈ మరణించినటువంటి కార్మికుల యొక్క కుటుంబాలను ఆదుకోవాలని, తప్పకుండా వాళ్ళ కోటి రూపాయల నష్టపరిహారాన్ని తప్పనిసరిగా చెల్లించాలని, అది ఏదో వాళ్ళు ఇస్తున్నటువంటి భిక్ష కాదని, అది వాళ్ళ ప్రాణాలకు విలువ కట్టడం కూడా కాదని, కనీసం వారి కుటుంబాలు వీటిని పడకుండా చూడడానికి వాళ్ళు చేయవలసినటువంటి కనీసమైన మానవత దృక్పథంతో చేయవలసిన ప్రకటనలు కూడా ఇప్పుడు ఒకటి చేయకపోవడం అనేది అత్యంత శోచనీయమైనటువంటి విషయము. అంతేకాకుండా అహంకారపూరితంగా ఈ రోజు మేము మంత్రులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా వాళ్ళ సొంత జేబుల్లోంచి ఇస్తున్నట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ సంపద, ఈ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా కార్మికుల యొక్క రక్త మాంసాలతో నిర్మించినటువంటి, ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ పబ్లిక్ సెక్టర్స్ అన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలని ఎండగట్టాలి, ప్రశ్నించాలి, గట్టి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. అప్పటి వరకు కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ఈ ఉద్యమాన్ని మరింత దీక్షతోనూ మరింత శ్రద్ధతోనూ నిర్మించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అటువంటి ఉద్యమాల్లో, అటువంటి కార్యక్రమాల్లో ఏఐయుటిసి దేశవ్యాప్తంగా కూడా పాల్గొంటూ ఆ విధమైనటువంటి కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు తప్పనిసరిగా వెంటనే ప్రభుత్వం ఈ నష్టపరిహారాన్ని ప్రకటించాలని, కనీస మానవత బాధ్యత అనేది ఈ ప్రభుత్వానికి ఉండాలి. అంతటి అమానవీయమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనమంతా కూడా ఎండగట్టవలసినటువంటి ఆవశ్యకత ఉండేది నేను ఈరోజు చెప్తూ పాత్రంగా ఉండాలి. కాబట్టి పోరాట కమిటీ కూర్చొని వాళ్ళు ప్లాన్ చేసి మీరు నిర్ణయించండి. విశాఖ ఉక్కు కార్మికులు వేలాది మంది రోజు కార్యక్రమం భాగస్వామ్యం చేయండి. మీరు ఎక్కడి కార్యక్రమం చేపట్టండి. మేము చేసేది జిల్లాలో కార్మిక సంఘాన్ని, ప్రజా సంఘాన్ని కూర్చోబెట్టి మా జయ సభ ఏర్పాటు చేసి జిల్లాలో మొత్తం కార్మికాన్ని, ప్రజల్ని, ప్రజా సంఘాన్ని ఇందులో భాగస్వామ్యం చేయడం కోసం మేము కోరుకుంటాం. అందుకే రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ, విశాఖ ఉక్కు ప్రాంతంలో కూడా ఈ పోరాటాన్ని ఎదుగు చేయడం ద్వారా మన న్యాయమైన చేసుకోవడం కోసం భవిష్యత్తు ముందుకెళ్దామని చెప్పి అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు. సోదర సోదరిమణులందరికీ ఐద్వారండి నమస్సుమాంజలి. ఈ మానవ హారమే కాదు, ఇంకా పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేయాలి. ఈ రోజు ముఖ్యంగా ప్రజలకు విన్నవించుకున్నది ఏంటంటే, స్టీల్ ప్లాంట్ అనేది 40 ఏళ్ల నుంచి ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని అందరూ గర్వపడ్డారు. ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజు ప్లాంట్ నిలబడడానికి కారణం కార్మికులందరూ చాలా దీక్షగా అనేక రకాలుగా పోరాటాలు చేశారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ రోజు అంటే ఆయన ప్రైవేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కొమ్మనుకున్న కుప్పబెట్టడానికి ఈ రోజు వాళ్ళని తీసేయటాలు, అట్లాగే అక్కడ నాణ్యత అనేది లేదు. ఈ రోజు యాక్షన్ కి కారణం వాళ్ళు చనిపోలేదు, చంపబడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మూలాన ఈ 10 మంది చంపబడ్డారు. ఆ 10 మంది కాదు, కుటుంబంలో అనేక మంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ క్షోభ ఎవరు చూస్తారు? అదే ప్రభుత్వ రంగ సంస్థ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఈ రోజు ఇప్పటి వరకు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు వచ్చారు, లోకేష్ గారు వాళ్ళు 1,50,00,000 ఇస్తామన్నారు. ఎక్కడండి, ఎక్కడిచ్చారు? ఏమీ లేదు. వాళ్ళకి రావాల్సింది కూడా ఈ రోజు ఏమీ లేదు. అందుకోసం మొత్తం కార్మికులందరూ మనదంతా కార్మిక కులం, ఈ కార్మిక కులం అంతా ఏకమైతే ఎవరు ఏం చేయరు. దర్శకులు కార్మికులదే రాజ్యం. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిలబడతారు. మేము ఈ మృతవీరులకు ఐద్వాగా కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఐద్వాగా ఈ ప్లాంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పోరాటాలు చేశాము. ఇక మీద కూడా మీ అందరికీ ఐద్వాగా
అంతా కూడా ఆ ఉద్యమం అనేది కొనసాగుతుంది. వాళ్ళ సైడ్ లో కానీ ఆర్ఎంఎల్లో కానీ ఎంఎండిసిలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యామిలీ కోచింగ్ చేయాలి. ఆదాయానికి అసలు ఆలోచన విధానం కూడా మన రాష్ట్రంలోని దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను దేశంలో అనేక స్టీల్ ప్లాంట్లు 70 దేశాలు 20 స్టీల్ ప్లాంట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మొత్తం అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా నీతి ఆయోగ్ గురించి వెనక్కిస్తున్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీతి ఆయోగ్ తీసుకోకుండా ఆకాశాన్ని మూసేస్తామని చెప్పేసి ప్రతిపక్ష దీన్ని పోరాడవలసిందిగా గత 2 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్స్ అలాగే ట్రైనింగ్ ఫ్యాక్టరీ అని బీజేపీ ప్రభుత్వం వాళ్ళ దేశంలోని పెద్ద ఉద్యమం జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ స్టీల్ మినిస్టర్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి నవంబర్ 1వ తేదీన 645 లోపాలు సేఫ్టీ అమలు చేయడం లేదు అని ఆధారాలతో ఇది వారు ఇచ్చినటువంటి ఫేక్ ఫ్యాక్టరీలో ఇచ్చినటువంటి 645 లోపాలు ఉన్నాయని 1, 2, 3 9 పేజీలు ఒక SMS సంబంధించిన లోపాలే అందులో గుర్తించడం అనేటువంటి జరిగింది. ఒక్కదాన్ని కూడా దాన్ని సవరించకుండా 15 రోజుల్లో 2025 డిసెంబర్ 1వ తేదీన 15 రోజుల్లో 645 లోపాలకి సమాధానాలు ఇవ్వమంటే ఇప్పటికేలా అంటే అంత నిర్లక్ష్యంగా ఈ రోజు ప్లాంట్ యాజమాన్యం అనేటువంటిది వ్యవహరించింది. ఖచ్చితంగా ఇక్కడ దీనికి బాధ్యుడైనటువంటి అరెస్ట్ చేయిస్తాం, క్రిమినల్ కేసు పెట్టిస్తాం, అది పోలీస్ పెట్టించేటట్టు చేస్తాం. అందులో ఈ రోజు ఎవరు తప్పించుకోవడానికి లేదు. మా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. అందరినీ కూడా బయటకు నిలబెడతాం. అంతేగాని ఎవడు తప్పించుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయలేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ అనేటువంటి చేయాలి. అంతకుముందు 2012లో 9 మంది చనిపోతే ఈ బొకారో నుంచి వచ్చినటువంటి అధికారులతో వేసిన కమిటీ అన్నాడు నేరం ఎందుకు జరిగిందంటే 19 మంది ఒకేసారి ఎందుకు వెళ్ళారు మన అందరం వేల మంది అక్కడ రోడ్డు మీద తర్వాత నిరసన తెలియజేశాం. నేరం చనిపోయినటువంటి వాళ్ళ మీద నెట్టి ఆనాడు తప్పించుకోవడం జరిగింది. అందుకనే బొకారోడ్ గికారోడ్ కమిటీలు అనేటువంటి బోగస్. ఈ కమిటీ ఇంతవరకు ఎవడన్నా కార్మికులు విచారించిందా? ఒక్కరితో కార్మికులతో మాట్లాడిందా? ఎవరితో మాట్లాడకుండా నువ్వు కమిటీ రిపోర్ట్ అనేటువంటి 15 రోజులు అయితే ఇంతవరకు నీకు రిపోర్ట్ 3 రోజుల్లో ఇస్తామన్నది 15 రోజులైన రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? అందుకని తప్పులు తడికలన్నీ ఈ రోజన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేసినా అది చెల్లదు. మేము దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. న్యాయ విచారణ అనేటువంటి తప్పు కూడా చేయాలి. అలాగే బాధితులకి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వడం అనేది న్యాయం. బాధితులకి ఒక పద్ధతి అనేది ఉండాలి. 2020లో జరిగినటువంటి ఎల్ఏ పాలిమర్స్ లో ₹1,00,00,000 ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించానాటి ముఖ్యమంత్రి అక్కడ చెక్కులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేను స్వయంగా ఉన్నాను. ఎస్ఎన్షియాలో జరిగిన 18 మంది కార్మికులు చనిపోయినప్పుడు అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్తూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్ లో ఉన్నటువంటి నేను చెప్పి బాధితులంతా ఇక్కడే ఉన్నారండి నష్టపరిహారం ప్రకటించుకుంటే చంద్రబాబు నాయుడు అన్నాడు ₹1,00,00,000 ఒక ఫార్మా ఎస్ఎన్షియా కంపెనీలో ప్రకటించారు. మరి అదే విధంగా ఇక్కడ ఎందుకు చేయరు? యూనిఫామిటీ అనేటువంటి ఎందుకు లేదు అని అడుగుతున్నాం. యూనిఫామిటీ చేయండి. అందుకని యూనిఫామిటీ పద్ధతిని స్టీల్ ప్లాంట్ వచ్చే దగ్గర ఎందుకు నిర్లక్ష్యం చేశారు? కుమారస్వామి ఏదో 10 లక్షలు ప్రకటించారు స్టీల్ మినిస్టర్. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారు? మరుసటి రోజు ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రుల్ని ఆదాయపడితే బాధితులు వాళ్ళని ఈ రోజుకి కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం అనేది పద్ధత అని అడుగుతున్నాం. వారు అడుగుతున్నటువంటి యూనిఫార్మిటీ పద్ధతి ఖచ్చితంగా అమలు చేసి నష్టపరిహారం అందరికీ వచ్చేటట్టుగా చేయాలి. నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా మేము పోట్లాడతాం. నష్టపరిహారం ఇస్తే వాళ్ళ ప్రాణాలు రావు. మేము ఇస్తాం, కోట్లు ఇస్తాం. మిమ్మల్ని కాల్ చేస్తే ఊరుకుంటారా? చంపేస్తే ఊరుకుంటారా అని అడుగుతున్నాం. ఏం పద్ధతి ఇది? ఈ రోజు ఒక పద్ధతి అనేది పాటించకుండా మీ స్వేచ్ఛ వ్యవహరించడం అనేది ఇక తప్పు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. 2000లో ఎల్ఈ పాలిమర్స్ ఇచ్చినట్టుగానే ₹1,00,00,000 ఇవ్వాలా? లేదు మీరు ప్రకారం చేసినట్టుగానే
చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆనాడు ఇచ్చిన 2024లో ఇచ్చారు. దాని ప్రకారం ఆయన చేయాలి. ఏ పద్ధతి ప్రకారం మీరు 40 లక్షలను ప్రకటించారని అడుగుతున్నాం. అలాగే శతకార్తలకి 50 లక్షలు ప్రకటించడం అనేటువంటి జరిగింది. అది ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా కూడా ఉద్యోగాలు ఈ రోజు 15 రోజులు అయితే కాగితం ఇవ్వడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు టైం లేదండి. ఉద్యోగాలు ఎందుకు లేదు? అందువల్ల మీరు చెప్పే మాటలు అనేటువంటి వాటికి విలువ లేదు. నీటి మూటలాగా వ్యవహారం అనేటువంటి చెయ్యొద్దు. మీరు ఇట్లా తప్పుడు పనులు చేసే కొద్దీ మా ఉద్యమాలు అనేటువంటి ఉద్యమం అవుతాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల దుర్ఘటనలు చనిపోయిన 10 మంది కార్మికుల కుటుంబాలకి కేంద్ర కార్మిక సంఘాల తరఫున సంపూర్ణమైన సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. హాస్పిటల్లో వైద్య సౌకర్యం పొందుతున్న కార్మికులందరూ కూడా త్వరగా కోలుకుని తిరిగి వాళ్ళ విధులుగా హాజరవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం కోసం ప్రాణత్యాగాలు చేశాం. ఇవాళ ఉత్పత్తి చేసి క్రమంలో కూడా కార్మికులు ప్రాణత్యాగం చేస్తున్నారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవడానికి కూడా కార్మికుల పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కూడా కేంద్ర కార్మిక సంఘాల తరఫున మీరు ఒంటరిగా లేరు, మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం మొత్తం మీతోటే ఉందని చెప్పి చెప్పడానికి మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో ఈ దుర్ఘటన దీనికి బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ యాజమాన్యాలు ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాల వల్లే ఇవాళ ఈ దుర్ఘటన జరిగింది. అవసరమైన స్పేర్ పార్ట్లు ఇవ్వకపోవడం, పర్చింగ్ ప్రాసెస్ కి అవసరమైన మెటీరియల్ ఎడిటింగ్స్ ఏదైతే ఉందో దాంట్లో అంత అవినీతి, సబ్స్టాండర్డ్ మెటీరియల్ సరఫరా చేయడం, కార్మికుల్ని కుదించడం, 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని 2,000 మంది రెగ్యులర్ ఉద్యోగుల్ని కుదించడం దీనికి కారణం. దీంతో పాటుగా మరొకటి ఇవాళ లాడల్ ఏదైతే ఉందో ఈ లాడల్ పైన కనీసం పై కవర్ కూడా లేకపోవడం వల్ల ఇవాళ కార్మికులందరూ కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కనుక లాడల్ ఉండింటే కనుక 1610 డిగ్రీలు ఉన్న ఆ ఐరన్ బయట ఐరన్ ఏదైతే ఉందో మన కార్మికుల మీద పడేది కాదు. కార్మికులు వాళ్ళ ప్రాణాలతో మనతో పాటుగా జీవించి ఉండేవాడు. కాబట్టి దీనికి కారణం భద్రతా వైఫల్యాలకు కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఖర్చు తగ్గించుకునే దాని మీద తగ్గించి కుదిస్తుందో దాని వల్ల జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కార్మికులు లేకపోవడం. కాబట్టి దీనికి ఖచ్చితంగా యాజమాన్యం బాధ్యత వహించారు. మరి దీన్ని బయటకు ఎట్లా తీయాలి? ఇది జుడిషియల్ ఎంక్వైరీ జరిగితే తప్ప ఈ విషయాలు బయటకు రావు. ఇవాళ ఇంప్యూరిటీస్ సబ్స్టాండర్డ్ మెటీరియల్ సప్లై చేసిన దానికి యాజమాన్యం బాధ్యత వహించాలి, కార్మికులు చెల్లించిన దానికి బాధ్యత వహించాలి. ఇవాళ ప్యాకేజ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా తీసుకుంటుంది 11,440 కోట్లు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ 11,440 కోట్లలో నువ్వు ₹1 అన్నా ఇవాళ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టావని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యత ప్రభుత్వానికి బాధ్యత. కాబట్టి మరణించిన కార్మికుల కుటుంబాలకి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. జుడిషియల్ ఎంక్వైరీ జరిపి దోషులందరినీ కూడా శిక్షించాలి. అదేవిధంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఒంటరిగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఇతర సంఘాల్లో ఉన్న కార్మికులందరూ కూడా మీతోటే ఉన్నారని తెలియజేస్తూ జూలై 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం శ్రమపై చేస్తాం. ప్రతి కలెక్టరేట్ల ముందు కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాం. మేమంతా మీతోటే ఉన్నాం. మీరు మనోధైర్యం కోల్పోవద్దు. ఇక్కడ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవడం కోసం మీరు చేస్తున్న పోరాటాన్ని కొనసాగించండి. మేమందరం మీతో పాటు ఉన్నామని తెలియజేస్తాం. మరి ఆంధ్ర రాష్ట్రానికి అందరూ కూడా చాలా బాధాకరం, చాలా ఆవేదన చెందుతున్నాము. ఈ చనిపోయినటువంటి 8 కార్మిక కుటుంబాలకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ నుంచి, అన్ని కార్మిక సంఘాల నుంచి మొదటగా వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. 10 కేంద్ర కార్మిక సంఘాల నుంచి. అయితే ఈరోజు ప్రధానంగా విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన పైన ఇది యాజమాన్యం పక్కా నిర్లక్ష్యం వలనే ఇది జరిగిందని మరి మొత్తం ప్రపంచం అంతా కూస్తూ ఉంటే
మరి రాష్ట్ర పాలకులు కానీ ఈరోజు లేదు. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కార్యాచరణ ప్రకటించాయి. ఎందుకంటే ఈ నెల 29వ తేదీన మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అన్ని పట్టణ కేంద్రాలలో పత్రికా సమావేశం నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ కూడా సంఘీభావంగా విశాఖ కార్మికులకు మద్దతుగా కూడా ఆందోళన చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా 3వ తేదీన జూలై 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, ఈ రోజు మేము చేశాం, మేము చూసాం, ఏమయ్యా ఎవరిని అడిగిన వాళ్ళకు ఏం మీ కుటుంబాలలో చనిపోయినారా అని లోకేష్ గారు దబాయిస్తున్నారు. మరి చెప్తా, ఈ రోజు కుటుంబాలలో చనిపోతేనా అడిగేటువంటి వాళ్ళు కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన కార్మికుల శ్రేయస్ కోసం అనేక ఏళ్లుగా పనిచేస్తున్నాయి. ఈ రోజు కార్మిక సంఘాలు కార్మికుల అక్రమాంశాలతో కూడబెట్టినటువంటి పరిశ్రమ ఏమన్నా మీ సొంతమా? కాబట్టి మిత్రులారా, మీకు అందరికీ కూడా తెలుసు అన్ని విషయాలు. లోపల ఏదైతే ఉందో స్టార్టింగ్ ఆర్డర్ ప్రొసీజర్ ప్రకారంగా మరి జరగకుండా మరి లోపల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా తరచూ రోజువారీ అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ స్టీల్ ఫ్యాక్టరీకి మరి ఇచ్చినటువంటి ప్యాకేజీ విషయంలో కూడా 11,500 కోట్లు ప్యాకేజీ ఇచ్చినామని గొప్ప చెప్తున్నారు. అయితే ఈ ప్యాకేజీ పరిశ్రమలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరి ఏదైనా యంత్రాలు కానీ లేకపోతే కార్మికుల జీతభత్యాలు కానీ ఏదైనా కానీ మీరు ఇచ్చారా? మరి సమాధానం చెప్పండి. మీరన్నీ కూడా మీ అప్పులకు బ్యాంక్ అప్పులకు చెల్లించారు తప్ప మరి గత 5 సంవత్సరం బట్టి మనం ఆందోళన చేస్తున్నాము. ఈ ఆందోళనలో ప్రభుత్వం దానిలో దిగి రాలేకుండా ఇప్పుడు చూస్తే రోజు వ్యక్తికి సంపానికి కూడా అధికార పార్టీలు కానీ పాలక వర్గాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మాట్లాడలేకుండా ఓటు వచ్చినప్పుడు ఒక రోజు మీ అందరూ గుర్తు ఉంటుంది 2021లో ఎప్పుడు జనవరిలో ఒకటే కాదు మొత్తం దేశం మొత్తంగా హైదరాబాద్ మొత్తంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేశారు. కానీ స్ట్రైక్ చేస్తే ఇప్పటికి 4 స్టీల్ ప్లాంట్ వెనక్కి తీసుకెళ్లారు. కానీ మనం పోరాడి సాధించిన ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకెళ్లలేదు. దానికి కారణం ఏంటి అంటే ప్రధానం మనం ఆలోచించాల్సిందే, మన రాష్ట్రంకి పాలించిన ప్రతిపక్షాలు కానీ పాలక పక్షాలు కానీ ఇద్దరు ఒకే ఇంటి దగ్గర కాపురం చేస్తున్నారు. ఒకరు రాత్రి కాపురం చేస్తే ఒకరు కాపురం చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి మొత్తంగా మనం స్టీల్ ప్లాంట్ ఆ రోజు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడే మాట్లాడారు, బాబు మీ వెనకలో ఉన్నాను, నాకు ఓటు ఇవ్వండి, నేను మీకు తప్పకుండా రక్షిస్తానని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామని చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కదా, 2 సంవత్సరాలు దాటింది, ఇప్పుడు తీసుకొచ్చి 10 మందికి చంపాము. గతంలో ఎక్కడైతే కంపెనీలు వచ్చిన ఎక్స్టెండ్ అయితే ఆ సభ మనం బయటికి పంపలేకుండా అవి కంపెనీకి అయితే పెడితే ఆ యజమాన్యం కానీ అక్కడ బాధితులు వచ్చి కార్మికులు క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు సభ కలుగుతుంది తప్ప లేదు. కానీ ఈ రోజు ఎక్కడికి మనం తీసుకెళ్లారు, మన మీద ముఖ్యమని అడగాల్సిందే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్ కి ఎస్ఓపి ఉంటుంది. ఆ ఎస్ఎంపీలో గతంలో పాటిస్తే కార్మికులు రోడ్డు మీదకి బయటకు వెళ్తారు, లేదా మేము వర్షపాటుకు వెళ్ళము, ఈ దిక్కును చెప్పు అని చెప్పేసి అప్పుడు మనం పోరాటం చేసిన రోజులో ఒకసారి గుట్లు తీసుకురావాలి. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ అందరూ లేకుండా ఆయనకి ఏదో హామీ ఇస్తున్నారు, మనం వాళ్ళ హామీతో చుట్టూ తిరుగుతున్నాము. కానీ ఈ అందరూ దొంగలు, ఈ అందరూ మన కోసమే కాదు, ఈ సామ్రాజ్యవాదుల కోసం వచ్చారు. ఈ అందరికంటే ఈరోజు నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీకి సెల్యూట్ కొడుతున్నారు. ఈ నరేంద్ర మోడీ ఏంటి అంటే దేశం మొత్తం అమ్మేసి రేపు ఎక్కడికి బయటకు వెళ్ళిన కోసం సిద్ధమైన తప్ప మన భారతదేశం కాదు. మొన్న నిన్న ఆయన చేస్తే మీ అందరూ తెలుసు, ఇజ్రాయల్ ఏం మాట్లాడారు, ఆయన బాబు ఏమైంది ఫాదర్ ఆఫ్ ఇజ్రాయల్, మన భారతదేశంలో ఫాదర్ ఇజ్రాయల్ మనం పుట్టామా అని నేను అడుగుతున్నాను. అందుకోసమే మనం అందరికీ ఇజ్రాయల్ పుట్టలేదు, మనం భారతదేశంలో పుట్టాము. ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మనం పోరాటం వచ్చి సాధించాం తప్ప ఎవరో దయదక్షిణ స్టీల్ ప్లాంట్ రాలేదు. ఇప్పుడు కూడా కార్మిక వర్గం ఇవన్నీ మర్చిపోయి మళ్ళా అన్ని ఆందోళన తప్ప ఆందోళన లేకుండా మార్గం లేదు. మనం ఎంత రాజీపడి ఎన్ని కష్టపడితే కూడా ఈ
ప్రభుత్వం మన మాట వినరు. అందుచేత మనకి తీసుకురావాలంటే గతంలోగా త్యాగం చేశాము. ఇప్పుడు త్యాగం కోసము మన అందరూ సిద్ధం కావాలని కోరుతూ మాకు అవకాశం ఇచ్చినందుకు చేస్తూ ధన్యవాదాలు. వరకు మనకు కలిసిమెలిసి ఉన్నటువంటి 10 మంది కార్మికులు మరణించారని అంటే వాళ్ళ కుటుంబం కోసం, స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అండగా, ఆ కుటుంబాలకు అండగా ఈ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో కార్మిక సంఘాలన్నీ కూడా అండగా ఉంటాయని, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ కూడా అండగా ఉంటారని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నాం. అయ్యా, ఈ ఘటన జరగక ముందు, ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలేంటి? ఇదే వేదిక దగ్గర కార్మికులందరికీ కూడా ఒక భరోసానిచ్చి మీకు అండగా నిలబడుతుంది మా ప్రభుత్వం, ఈ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకుంటుంది, కేంద్రాన్ని మెడవంచి మేము ఈ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకుంటాం, 32 మంది బలిదానాలతో ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడింది అని చెప్పేసి ప్రకటించినటువంటి కూటమి నాయకులు ఈ రోజు మాట్లాడట్లా. ప్రశ్నిస్తానన్నటువంటి వాళ్ళు మాట్లాడలేదు, కాపాడుతామన్నటువంటి వాళ్ళు మాట్లాడట్లేదు. ఈ రోజు అభివృద్ధి చేస్తామని చెప్పేసి అభివృద్ధికి నమోదుగా నేను పరిపాలన చేస్తున్నాను. 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కూడా మోడీ ముందు మోకరిల్లాడు. ఈ రోజు మోడీని ఎందుకు ప్రశ్నించట్లేదు? దీని కారకులు ఎవరు? 10 మంది కుటుంబాలు, 10 మంది కార్మికులు చనిపోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కారణం కదా. సాంకేతిక లోపాలు, ప్రమాణాలు లేనటువంటిది. మరొకవైపు ఈ పరిశ్రమని నిర్వీర్యం చేయడం కోసం ఉన్న లేబర్స్ ని, కార్మికుల్ని తగ్గించడంలో, కాంట్రాక్ట్ లేబర్స్ ని, అవుట్ సోర్సింగ్ లేబర్స్ ని, కార్మికుల్ని తొలగించడంలో మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏంటి? మరొకవైపు ప్యారలల్ ప్రైవేట్ ఇండస్ట్రీని, ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలను తీసుకురావడానికి అనుమతులు ఇస్తామన్నారు. వాళ్ళకు సందుకాలను ఏర్పాటు చేస్తామన్నారు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ రంగం మెడల్ని ఉరివేసేటువంటి ఒక కుట్రపూరితమైన వైఖరి కొనసాగుతూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా మీకు అండగా దండగా దీన్ని కాపాడుకోవడంలో ఆంధ్రలో హక్కు, విశాఖ ఉక్కు ఏదైతే అమృతరావు ప్రాణ త్యాగాలతో మరి ఏర్పడినటువంటి అప్పుడు ఈ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో, రక్షించుకోవడంలో మన పాత్ర పోషించాలి. అందుకోసం కార్మిక సోదరులంతా కూడా ఐక్యంగా, సంఘటితంగా ఈ పోరాటంలో ఆ కుటుంబాలకి న్యాయం జరగడంలో, అలాగే ఈ స్టీల్ ఫ్యాక్టరీలో పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులందరూ కూడా భర్తీ చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ అత్యంత స్థాయిలో విషయాలను జరిపించకుండా జరిగిన ఘటన మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా జరిగిన ఘటనలో కేంద్ర పాత్ర ఉంది, ఇక్కడ శిల్పి యాజమాన్య పాత్ర ఉంది. కాబట్టి అవన్నీ కప్పించుకోవడానికి బయట విషయాలు ఇలా కార్మిక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఘటన మీద లోతైన దృశ్యాల జరిపించి తద్వారా మొత్తం విషయాలు బయటపెట్టాలని ఆ అడ్డులు ఆధారపై అందరూ తెలియజేసుకోవడానికి చేయడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ విషయాలు జరిపేలాక పెద్ద ఎత్తున వ్యాప్తంగా ఆందోళన చేయాలి. ఆందోళన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా విచారణ జరిపించాలంటే నేపథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అంతేకాదు మిత్రులారా, ఈ ఘటన జరిగింది, నిరక్షణ ఘటన జరిగింది అర్థమైనప్పుడు కూడా, తెలిసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కేవలం అది అనుమానాస్పద కేసు నమోదు చేశారు తప్ప ఏదైతే చట్టపరంగా బిఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం హత్యగా కేసు నమోదు చేయకుండా ఈ రోజు తాత్పర్యం చేస్తున్నారు. అంతేకాదు ఘటన జరిగిన ప్రాంతంలో ఏదైతే అక్కడ చనిపోయిన ప్రాంతం ఉందో, ఘటన జరిగిన ప్రాంతం ఉందో దాని సాక్ష్యం మార్పు కాకుండా కాపాల్సిన దగ్గర దాన్ని మళ్ళీ పూర్తిగా లైన్లో తీసుకొచ్చి దాన్ని మన మొత్తం పని చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే నేరం దొంగలు కాకుండా జరిగిన నేరాన్ని కాపాడే పాత్ర నుంచి దాని మొత్తం నాశనం చేసే పాత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జరిగింది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మొత్తం విషయాల మీద సమస్యల పోరాడుతుంది. 32 మంది ప్రాణ త్యాగాలు చేపట్టి ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సి అవసరం ఉంది. 32 మంది కోల్పోతే ఆ సంవత్సరాలు మరి పొద్దు సంఖ్యలో ఆనాడు సంచుకున్న ప్రాణం కోల్పోతే ఈ రోజు నడిపక్షంలో యాజమాన్య యొక్క ప్రభుత్వం యొక్క విమర్శల కారణంగా ముఖ్యమైనటువంటి ప్రైవేట్ కారణంగా ఈరోజు 20 ప్రాణం కోల్పోతుంది. అందుకని ప్రైవేట్ నడుకోవాలన్నా 20 మొత్తం పరిస్థితి మార్చుకోవాలన్నా సమస్యలు పోవడానికి పోవడానికి మనం అందరూ సిద్ధంగా అవసరం ఉంది. ఆ దిశలో జరిగేటువంటి పోరాటాలు మనందరూ
ప్రభుత్వంగా మొత్తం ఇది ఏ అందరూ విధానాన్ని, ఈ వేదిక విధానాన్ని, ఈ కార్మిక వ్యతిరేక విధానాన్ని, ఈ కార్మిక సంఖ్య గురించి కార్మిక రంగానికి కావాలని అన్నిటి కూడా అడ్డుకోలేదు ఇచ్చే ముందరే అయ్యప్పటి కూడా పాల్గొనడానికి నిర్ణయిస్తూ మంది కార్మికులు చనిపోవడం జరిగింది. దీన్ని ఏఐయూటీయూసీ ఇతర కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాయి. దీనికి వెంటనే వారి ప్రాజెక్టు పరిహారం చెల్లించాలని చెప్పేసి వారి పరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రకటించిన కార్మికుల్లో మంది వ్యత్యాసం చూపిస్తున్నారు. శాశ్వత కార్మికులకేమో ఎక్కువ పరిహారం ఇస్తామని, కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ పరిహారం ఇస్తామని వాళ్ళ మరణంలో కూడా వ్యత్యాసం చూపిస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా అన్యాయమైన విషయము. అంతేకాకుండా ఈ రోజు లేబర్ కోడ్లను తీసుకుని వచ్చారు కేంద్ర ప్రభుత్వము. ఆ లేబర్ కోడ్ లో కూడా ఏం చేసినారంటే ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ను తగ్గించే విధంగా యాజమాన్యం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు నేరస్తుగా ప్రకటించి వాళ్ళకు అరెస్ట్ చేసి శిక్షించే విధాన్ని పూర్తిగా తొలగించేసేశారు. అంతేకాకుండా ప్రతి కార్మిక సంస్థలోనూ భద్రతా చర్యలు పాటించేటువంటి ఒక కమిటీ ఉంటుంది. మరి అందులో కార్మికులు ఉంటారు, కార్మిక సంఘాల నాయకులు ఉంటారు, యాజమాన్యం ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్మిక కమిటీల ద్వారా భద్రతా చర్య కమిటీలని వాళ్ళు పూర్తిగా వీరుగారు చేశారు. అందువల్ల ఈ రోజు ప్రమాదాలు పోతున్నాయి. కాబట్టి మ్యాన్ మేడ్ కిల్లింగ్స్ తప్ప ఏదో దుర్ఘటన కాదు. కాబట్టి మీరు ఇక్కడ మానవహారంగా ఏర్పడినటువంటి ఈ ఉక్కు విశాఖ కార్మికులందరూ కూడా మీరు ఏమాత్రం వంటవాడు కాదు. ఈ యొక్క పోరాటం అనేది చాలా న్యాయబద్ధమైంది. ఈ పోరాటానికి మా ఏఐయూటీయూసీ ఇతర 10 కార్మిక సంఘాలు దాదాపు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. కాబట్టి ఈ సంఘీభావం మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.